దొరకనప్పుడు మనసు వేదన చెందుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ఆలోచనతోటి మన నిరీక్షణ ఫలం అనేది కనిపించదు. దేని కొరకైతే మనం నిరీక్షిస్తూ ఉన్నామో, దేనినైతే పొందుకోవాలని ఎదురు చూస్తామో, దేని కొరకైతే పట్టుదలతో శ్రమిస్తామో అవి మనకు దక్కవు. కొన్ని సందర్భాల్లో ఈ లోకానుసారంగా అవి మనకు దక్కవు. ఆ సందర్భంలో అనేక సార్లు చాలామందికి మనం చెబుతాం, ఇదిగో దీనిని నేను సాధించబోతూ ఉన్నాను, దీనిని నేను పొందుకోబోతూ ఉన్నాను, ఇదిగో ఇది నాకు రాబోతూ ఉన్నది, దీన్ని నేను కొనుక్కోబోతూ ఉన్నాను, ఈ విషయంలో నేను ఇది పొందుకోబోతూ ఉన్నాను అని అనేక మందికి మనం గొప్పలు చెప్పుకుంటాం, లేదా సంపాదించుకోబోతూ ఉన్నాం అని మనము ఉన్నతంగానే చెప్పుకుంటాం. కానీ అది జరగనప్పుడు ఎదుటివాని యొక్క మాటలను బట్టి మనకు సిగ్గుపడతాం. మన అవహేళన బట్టి, ఇదిగో నువ్వు అన్నావు కదా నీకు దొరకలేదు. సిగ్గుపరిచే నిరీక్షణ ఈ లోకంలో ఉంటుంది. అయితే క్రైస్తవ విశ్వాసులుగా యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన మనము, యేసుక్రీస్తు ఈ లోకానికి దేని నిమిత్తమైతే వచ్చి ఉంటున్నాడో, ఆయన కన్యక గర్భమును పుట్టి ఈ లోక పాపము నిమిత్తము, ఈ లోక జనుల నిమిత్తము 33.5 సంవత్సరాలు జీవించిన ఆయన, 3.5 సంవత్సరాలు దేవుని స్వార్థను, దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క పరలోక రాజ్యమును గూర్చి ఆయన రాజ్యాన్ని స్థాపించుట కొరకు ఆయన స్వార్థను ప్రకటించి ఈ లోకంలో అనేకమైన అద్భుత కార్యాలు, అనేక సూచక క్రియలు, అనేకమైన స్వస్థతలు ఈ జనులకు చేసి ఇది దేవుని రాజ్యపు స్వార్థ, దేవుని రాజ్యపు సమాధానాన్ని ప్రకటిస్తూ యేసుక్రీస్తు యొక్క ప్రేమను ఈ లోకంలో ప్రకటించుకుంటూ, చూపిస్తూ, కనబరుస్తూ అట్టి రీతిగా జీవించి తండ్రి అయిన దేవుని యొక్క మహిమను ఈ లోకానికి కనపరిచి, దేవుడంటే ఈ రూపములో ఉంటాడు, రూపం అంటే ఈ క్రియలు చేయగలుగుతాడు, దేవుని యొక్క క్రియలు ఈ విధంగా ఉంటాయి అని యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని ఈ లోకానికి పరిచయం చేసి ఈ లోకానికి చూపించిన ఆయన ద్వారానే పరిశుద్ధాత్మను పొందుకున్న మనం ఆ పరిశుద్ధాత్మతో జీవించే క్రమములో ఏ నిరీక్షణ కలిగి మనం జీవిస్తామో ఆ దైవీకమైన నిరీక్షణ మనలను సిగ్గుపరచని.